అందరము హిందువులము, మనమంతా ఇండియన్స్ అనే భావన కలిగించాలి. కానీ హిందూ అనేది మతం కాదు. అసలు ఇండియాలో కులం అంటే ఏమిటి? కులం అంటే సామాజిక వాస్తవం, ఒక అణచివేతకు నిదర్శనం. హిందువులలో మళ్ళీ కులాలను తేవడం అనేది వీళ్ళలో విభజన తీసుకొని వచ్చే ఒక కుట్ర. కొన్ని ఆధిపత్య వర్గాలు సృష్టించాయి. ఓబీసీలో కూడా ఇంత రిజర్వేషన్ ఇస్తారు, గణన ఎందుకు అంటున్నా. అంటే 2-3%కు 10% రిజర్వేషన్ ఇస్తుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిమాండ్ చాలా బలంగా తీసుకొని వస్తున్నారు. భారతదేశ సమగ్రతను దెబ్బతీయడానికి కులగణన తీసుకొస్తున్నారు అంటున్నారు. రెండు కమ్యూనిటీల చేతిలో ఉంది మొత్తం. శూద్రులు అంటే ఇంటలెక్చువల్గా ఎదగనంత కాలం ఈ భారతదేశంకి అభివృద్ధి జరగదు అని చెప్పి. ఇప్పుడు ఇండియాలో మనం కులాల గురించి మాట్లాడడం ఏమిటి అనేది ఒక ప్రశ్న. కానీ పేటెంట్లలో ఎందుకు లేము? ఎందుకంటే శూద్రుల పార్టిసిపేషన్ ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో చాలా తక్కువ. నమస్తే. భారతదేశంలో చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ బలంగా వినపడుతున్న డిమాండు కులగణన. కులగణన చేస్తే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఎవరెంతనో వారికంత వాటా దక్కుతుంది. ఈ డిమాండ్ వినపడుతున్నది. దీనికి సమాంతరంగా మరొక డిమాండు లేదా మరొక అంశం తెరపైకి వస్తున్నది. కులగణన చేయడం అవసరమా? ఇది దీనివలన అంత ప్రయోజనం ఉంటుందా అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా పరోక్షంగా కొన్నిసార్లు, ప్రత్యక్షంగా కొన్నిసార్లు వస్తున్నది. కులగణన చేయాలా వద్దా? చేస్తే ఎందుకు? వద్దనే వారి ఉద్దేశం ఏమిటి? చేయాలనుకునే వారి ఉద్దేశం ఏమిటి? ఈ విషయాల గురించి మాట్లాడదు మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాము షెపాడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. భారతదేశంలో కులగణనకు సంబంధించి ఒకప్పుడు కాంగ్రెస్, బీజేపీ, జాతీయ పార్టీలు రెండు కూడా కులగణన విషయంలో అనుకూలంగా లేవు. కానీ వాళ్ళ రాహుల్ గాంధీ కులగణన చేయాలంటున్నారు, బీజేపీ వద్దంటున్నది. మరి కులగణన ఎందుకు చేయాలి? ఏమిటి ప్రయోజనం? వాస్తవానికి ఈ కులగణన డిమాండ్ ఇప్పటిది కాదు. నాకు తెలిసి నా అనుభవంలో నేను 20 సంవత్సరాల నుంచి వింటున్నాను. ఉస్మానియా సిటీలో 20 సంవత్సరాల క్రితమే అక్కడి ప్రొఫెసర్లు కులగణన జరగాలని చర్చ, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను కూడా నిర్వహించినారు. ఆ టైంలో నేను విద్యార్థిగా అటెండ్ అయ్యాను. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ప్రొఫెసర్లు ఇంత అద్భుతంగా కూడా ఆలోచించారా అని. నిజంగా వాస్తవానికి కులగణన జరగాల్సిందే. జరిగితే ఏంటి అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న, డౌట్, అనుమానం కూడా. చాలా మంది జరగాలంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. వాస్తవానికి కులగణనే కాదు, ప్రతి విషయం మీద గణన జరగాలి. గణన జరిగినప్పుడే అంకెల శాస్త్రమైన మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రం, అది దానిలో ఉన్న ఇన్ఫరెన్సెస్, అంటే కొత్త కొత్త ఇన్సైట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి గణన అనేది కులమా, వర్గమా, వస్తువా, ప్రాంతమా అన్నిటికి అతీతంగా ప్రతి దానిలో గణన జరగాల్సిన అవసరం ఉంది. ఇక భారతదేశానికి వస్తే సెన్సెస్ బ్రిటిష్ టైంలో కులగణన జరిగింది. ఇప్పుడు కూడా కులగణనలు జనాభా గణన జరుగుతుంది. ఈ జనాభా గణనలో కులం మాత్రం తీసుకోవడం లేదు. అయితే కులం ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే కేవలం ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్కి, అంటే ఎస్సీ ఎస్టీల సామాజిక వర్గాలు, అంటే కులంకి సామాజిక వర్గానికి ఒక నిర్ణీతమైన తేడా ఉంది. సామాజిక వర్గం అనేది భారత రాజ్యాంగమో లేకపోతే ఒక చట్టం రూపొందించిన ఒక ఐడెంటిటీ. కానీ కులం మాత్రం సామాజికంగా మనిషికి రుద్దబడ్డ ఐడెంటిటీ. మనిషి ఎంత గొప్పవాడైనా కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోవచ్చు, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి పోవచ్చు, ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకొక ప్రొఫెషన్కి పోవచ్చు. ఇలా అనేక రకాలమైన మొబిలిటీ అవకాశం ఉంది. కానీ కులగణన అంటే కులం నుంచి మనం ఇంకొక దానికి మొబిలిటీ అయ్యే అవకాశం లేదు. మనం చనిపోయినా మన కులం అలానే ఉంటుంది. కాబట్టి కులం అనేది భారతీయ సమాజంలో అత్యంత సంక్లిష్టమైన ఒక ప్రక్రియ అనొచ్చు, లేకపోతే ఒక ఐడెంటిటీ అనొచ్చు. కాబట్టి ఇలాంటి ఐడెంటిటీని కూడా గణన చేయమనడంలో చాలా సోషాలజిస్ట్గా నేను మాత్రం చాలా ఆశ్చర్యానికి గురవుతాను. వాస్తవానికి కులం గణన జరిగినప్పుడు మాత్రమే ఏ కులం
తమ వాటా ఎంత వచ్చింది, తమలో ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, తమలో ఎంప్లాయ్మెంట్స్ ఎంతమంది ఉన్నారు, తమకు ఎంత ఆస్తులు ఉన్నాయి, తమకు ఎంత అంటే న్యూమరికల్ సంఖ్య ఉందనేది తెలుస్తుంది. కానీ ఇవాళ గవర్నమెంట్లో దాన్ని మరో రకంగా చెప్తూ కులగణన చేయడం వల్ల దేశం మళ్ళీ పాత కాలంలోకి వెళ్ళిపోతుంది, అభివృద్ధి కుంటుపడుద్దని చెప్పడం చాలా సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే ఒకవైపు మనం ప్రాంతాలను లెక్క పెడుతున్నాం, ట్రైబల్ తెగలను లెక్క పెడుతున్నాం, షెడ్యూల్ కులాలను లెక్క పెడుతున్నాం, ఎన్ని పరిశ్రమలు ఉన్నాయో లెక్క పెడుతున్నాం. ఇవన్నీ లెక్క పెడుతున్నప్పుడు కులం లెక్క పెట్టడం ద్వారానే దేశ సమగ్రతకు ముప్పు వస్తుంది అనడంలో ఎలాంటి నిరూపణ లేదు. వాస్తవానికి ఎలాంటి సైద్ధాంతిక కోణం కూడా లేదు. మీరు అంటే రైట్ వింగ్ కానీ, లెఫ్ట్ వింగ్ కానీ, సెంట్రల్ వింగ్ కానీ ఏ సిద్ధాంత చట్టం నుంచి చూసినా కూడా దీనికి హేతుబద్ధత అనేది లేదు. కానీ ఇక్కడ భారతదేశంలో మెజారిటీగా ఉన్నది హిందువులు. హిందువులలో మళ్ళీ కులాలను తేవడం అనేది వీళ్ళలో విభజన తీసుకొని వచ్చే ఒక కుట్ర. బహుశా నేను ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, నేను ఆర్టికల్ చదివిన నేను. అంటే ఇది భారతీయ సమాజం పైన వీళ్ళు నానా రకాల అంశాలపైన వీరు ఒక రకమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది. బహుశా మీరు కూడా చూసి ఉండొచ్చు వాళ్ళ. బుచ్చన్న గారు, నేను కూడా ఆర్టికల్ చదివాను. వాస్తవానికి ఇక్కడ మీరు చాలా అంటే క్లెవర్గా, అంటే మనం డికన్స్ట్రక్షన్ అంటాం ఒక ప్రక్రియ, దీన్ని కోణం నుంచి చూసినప్పుడు ఏంటంటే కుల గణన ద్వారా సమాజం విడిపోతుందని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ సమాజాన్ని విడగొట్టారనే అర్థం ఉందండి. అంటే కులం ఉండడం వల్లనే సమాజం విడిపోతుంది, దాని గణన వల్ల మళ్ళీ విడిపోతుందని చెప్తున్నారు. అర్థమైంది? అంటే కులం ఉండడం ద్వారా సమాజం విడిపోతుంది, మళ్ళీ కులగణనం చేయడం ద్వారా కూడా సమాజం విడిపోతుంది అనే రెండు భావనలు చెప్పగలుగుతున్నారు. వాస్తవానికి కులం ఎవరి సృష్టి? కులం కొన్ని ఆధిపత్య వర్గాలు సృష్టించాయి. కొందరు ఏమంటున్నారంటే వృత్తి ద్వారా వచ్చిందని చెప్తున్నారు, కొందరు దైవం సృష్టించిందని దైవిక సిద్ధాంతాలు కూడా. సరే, ఏమైనప్పటికీ కూడా కులం అనేది చాలా సనాతనంగా భారతదేశంలో కొనసాగుతున్న ఒక సోషల్ క్యారెక్టర్. కాబట్టి కులం మనం ఇదివరకే లెక్కపెట్టాం, ఇప్పుడే కొత్తగా లెక్కపెట్టట్లేదు, ఇదివరకు కూడా చాలాసార్లు లెక్కపెట్టాం. ప్రతి విలేజ్లో కూడా మనకు కులం ఎవరు ఎంత అనేది మైక్రో లెవెల్లో ఉన్నది. ఇప్పుడు మన ఏ ఊరికి వెళ్ళినా మీ కులం ఎంత, పలానా కులం ఇంత అని చెప్తారు, పలానా కులం ఇంత అని చెప్తున్నారు. మరి వాళ్ళకు విలేజ్లో అంటే మైక్రో లెవెల్లో ఉండి వాళ్ళ శక్తి, వాళ్ళ సంఖ్య అర్థమైనప్పుడు ఒక మెటా నరేటివ్ లెవెల్ అంటే రాజ్యం లెవెల్లో, లేకపోతే రాష్ట్రం లెవెల్లో, లేకపోతే దేశం లెవెల్లో వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు విడిపోతుందని అంటే సమంజసం కాదు. ఒకవేళ విడిపోయేదంటే ఊళ్ళల్లో కూడా విడిపోవాలి, కానీ అలా లేదు. అందుకని ఏమంటున్నా అంటే నేను కులం గణించడం ద్వారా ఏంటంటే కులంలో ఉన్న అసమానతలు పోతాయి. ఆ అసమానతలు పోనీకే కులం గణన కావాలనేది ప్రధానమైన క్వశ్చన్. చాలామంది ఏమనుకుంటారంటే కులం లెక్క పెడితే కులం చాలా పోలరైజ్ అవుతుంది, అంటే సాలిడారిటీ ఎక్కువ వస్తుంది, మన న్యూమరికల్గా ఇంత ఉంటుంది, ఎవరైతే న్యూమరికల్గా స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు డామినేట్ చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అలా కాదు. చాలా కులాలు న్యూమరికల్గా డామినేషన్లో ఉన్నప్పుడు కూడా వాటిల్లో చాలా బ్యాక్వర్డ్నెస్ ఉంది. ఉదాహరణకు మన తెలంగాణలో ముదిరాజుల పాపులేషన్ చాలా పెద్ద పాపులేషన్ ఉంది. మీరు గమనించండి, ముదిరాజులు ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు. మరి వాళ్ళ పాపులేషన్కు తగ్గ వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు కదా. గమ్మత్తైన విషయం ఏంటంటే ఒక ఎస్సీ కేటగరైజేషన్ ఒప్పుకుంటున్నారు, ఎందుకంటే ఎస్సీలలో మాదిగలు వెనుకబడి ఉన్నారు. సత్యమే, వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అఫర్మేటివ్ యాక్షన్ ద్వారా స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. మనందరం కూడా స్వాగతిస్తున్నాం, మద్దతు పలుకుతున్నాం. అంటే ఒక సైడ్ ఏమో కులానికి మద్దతు పలుకుతున్నారు ఎస్సీ కేటగరైజేషన్ కాడికి వచ్చేసరికి, కానీ బీసీ గణన కాడికి వచ్చేసరికి కులాలు లెక్క పెడితే కులాలన్నీ విభజించబడతాయి, మళ్ళీ బ్యాక్వర్డ్ అయిపోతాము, లేకపోతే దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతామని చెప్తున్నారు. ఇదేంటి డయాబాలిక్ సెంటెన్సెస్? ఒక సైడ్ సపోర్టు, ఒక సైడు అంటే ఎస్సీ కేటగరైజేషన్ సపోర్ట్ చేస్తారు, బీసీ కులగణను సపోర్ట్ చేయరు. ఇంకొక ఫండమెంటల్ విషయం ఏంటంటే దేశంలో ఇప్పుడు బీసీ కేటగరైజేషన్ చేయాలనే ఒక వాదన కూడా వస్తుంది. అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీసీలో కేటగరైజేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఏబిసిడి ఉన్నట్లు సెంట్రల్లో కూడా ఏబిసిడి తేవాలనే ఒక కేటగరైజేషన్ వస్తుంది. వాస్తవమే, తీసుకొస్తే మంచిదే, ఒప్పుకుందాం. మరి ఇక్కడ కూడా బీసీ కేటగరైజేషన్ కూడా కేంద్రం మద్దతు పలుకుతున్నప్పుడు మరి కులగణన చేస్తే తప్పేంటి? అంటే ఒక సైడు అంటే డయాబాలిక్గా మీరు గమనించండి, క్లియర్ఫుల్గా గమనిస్తే ఏంటంటే ఒక సైడు సపోర్ట్ చేస్తున్నారంటే విత్ ఇన్ ద కేటగరైజేషన్, అంటే ఎస్సీలలో కేటగరైజేషన్కు సపోర్ట్ చేస్తున్నారు, బీసీలలో కేటగరైజేషన్కు సపోర్ట్ చేస్తున్నారు, కానీ హోలిస్టిక్గా మొత్తం కౌంట్ చెప్పడానికి
కానీ ఇక్కడ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిమాండ్ చాలా బలంగా తీసుకొని వస్తున్నారు, ఏమిటి ఉద్దేశము అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. అవును, ఆ రచయిత ప్రధానంగా రాహుల్ గాంధీని కోట్ చేస్తూ చెప్పారు. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే మంచిగా స్టేబుల్గా పరిపాలిస్తున్న క్రమంలో భారతదేశ సమగ్రతను దెబ్బతీయడానికి కులగణన తీసుకొస్తున్నారు అంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి కూడా కులగణన ఒకప్పుడు ఇష్టం లేదు. ఇప్పుడు ఏదో రాహుల్ గాంధీ కులగణనను సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చరిత్ర చాలా గుణపాఠాలు నేర్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మంచి పార్టీ అని మనం ఏం అనలేం. అది కూడా చాలా తప్పిదాలు చేసింది, అన్ని పార్టీలు చేసి ఉంటాయి. కానీ ఏదో ఒక రోజు రియలైజేషన్ కావాల్సిన అవసరం ఉంది. బహుశా నా అభిప్రాయంలో రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చరిత్రలో వాళ్ళు చేసిన తప్పిదాలను అంటే సరిదిప్పించుకోవడానికి లేకపోతే మాఫీ చేసుకోవడానికి కులగణను సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనిషి రీడింగ్లో చాలా తెలుస్తుంది. ఒకప్పుడు రాహుల్ గాంధీ పరిపక్వత వేరు, ఇప్పుడున్న రాహుల్ గాంధీ పరిపక్వత వేరు. ఎందుకంటే మన రీసెర్చ్లో ఒక సామెత ఉందంటే లైఫ్ స్టార్ట్స్ ఎట్ 40 అని. 40 ఇయర్స్ తర్వాత అనుభవం చాలా అద్భుతంగా, అంటే చాలా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి కానీ లేకపోతే మనం సోషల్ లెర్నింగ్ నుంచి కూడా మనిషిలో ఒక పరిపక్వత ఏర్పడుతుంది. అలాంటి పరిపక్వత రాహుల్ గాంధీలో వచ్చిందనుకుంటున్నాను. చాలామంది కూడా ప్రొఫెసర్ ఆయనకు టీచ్ చేశారు, చాలా పేపర్స్ రాశారు, చాలా రీసెర్చ్ ఉంది దీని చుట్టూ. అంటే కులగణన ఎందుకు, బీసీ సెన్సెస్ ఎందుకు, బీసీలలో బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది, ఇంకా బీసీలలో ఉన్న సంచార జాతుల బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది అనేది. మీకు ఉదాహరణ ఏంటంటే బాలకృష్ణ రెన్కే కమిషన్. వాస్తవానికి బాలకృష్ణ రెన్కే కమిషన్ను వాజ్పేయి గవర్నమెంట్ 2004లో వేసింది. ఆయన 2007లో రిపోర్ట్ ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే అక్రాస్ ఇండియా అరౌండ్ 10% ఆఫ్ ది సంచార జాతులు ఉన్నాయి. ఈ సంచార జాతులకు ప్రత్యేకమైన రిజర్వేషన్ ఆన్ ఫార్ విత్ ఎస్సీ ఎస్టీస్ ఉండాలని రికమెండ్ చేశారు. దాన్ని బిల్కు రామ్జే ఇడాట్ అనే ఒక కమిషన్, అది కూడా బీజేపీ గవర్నమెంట్లో ఉంది, ఆయన కూడా రికమెండ్ చేశాడు. మీరు ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ వెబ్సైట్లో ఒక లిస్ట్ ఉంటుంది, అంటే సంచార జాతుల కమ్యూనిటీ, అంటే బీసీలలో ఉన్న సంచార జాతులు, ఎస్సీలలో ఉన్న సంచార జాతులు. మరి వీటి సంగతి ఏంది? సరే బీసీ గణన చేయలేదు అనుకోండి, అంటే వీటిపైన కూడా ఎందుకు మాట్లాడట్లేదు? అంటే వాస్తవం ఏంది అని అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే బీసీలలో చాలా పెద్ద ఎత్తున వెనుకబాటుతనం గ్లోబలైజేషన్ తర్వాత ఏర్పడింది. గ్లోబలైజేషన్ కన్నా ముందు ఎస్సీ ఎస్టీ బీసీలో ఆల్మోస్ట్ సమాంతర, అంటే ఆర్థికంగా అంటే సమానమైన స్టేజ్లో ఉండేవారు. కానీ గ్లోబలైజేషన్ అనంతరం తర్వాత కోవిడ్ తర్వాత ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ రైజ్ అయ్యాయి. ఈ రైజ్ కావడం వల్ల ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్న పేదరికం బట్టబయలవుతుంది. బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన ఇంటలెక్చువల్స్ కూడా దాన్ని చాలా పెద్ద ఎత్తున యూనివర్సిటీలలో రీసెర్చ్ చేయడం, ఈ కాజ్ చుట్టూ తిరగడం వల్ల వాళ్ళకి క్లియర్గా ఏమర్థమవుతుందంటే బ్యాక్వర్డ్ క్లాస్లో పేదరికం ఉంది అనేది. ఒక ఉదాహరణ చెప్తే ఏంటంటే ఈ మధ్య ఈపీడబ్ల్యూ అనే చాలా ప్రఖ్యాతమైన పేపర్ ఉంది, రీసెర్చ్ జర్నల్ ఉంది. ఆ రీసెర్చ్ జర్నల్లో భారతదేశంలో ఉన్న స్టాక్ మార్కెట్, అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కులాల వారిగా వేశారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఏం చెప్తుందంటే 46.5% బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ బిలాంగింగ్ టు వైశ్య కమ్యూనిటీ, 46%. 42% బ్రాహ్మణులు, రెండే కమ్యూనిటీ. ఇంకా విచిత్రం ఏంటంటే రెడ్లకు, కమ్మలకు, వెలమలకు, పటేళ్లకు, జాట్లకు తెలియని విషయం ఏంటంటే ఈ శూద్ర అగ్రకులాలు మొత్తం బీసీలు, శూద్ర అగ్రకులాలు బీసీలు అంతా కలిపితే 3.5% వీళ్ళ షేరు. హోల్ కంట్రీ. మీరు కావాల్సి ఉంటే నేను ఆ డాక్యుమెంట్ కూడా ఇస్తాను మీకు, మీరు చూడండి. మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కూడా ఎగ్జామిన్ చేయండి, ఎవరి దగ్గర ఎంత బోర్డ్, అంటే మనకు కంపెనీలలో వాటాలు ఉన్నప్పుడే డైరెక్టర్షిప్ వస్తుంది. సో అది ఇండైరెక్ట్గా ఏంటంటే భారతదేశ ఎకానమీ యొక్క రూపాన్ని మనకు తేట తెల్లని చేస్తుంది. రెండు కమ్యూనిటీల చేతిలో ఉంది మొత్తం ఉంది. మరి అందుకే నేను శూద్ర అగ్రకులాలైన రెడ్లను, కామల్లి, కాపుల్లి, మిగతా పటేల్స్ను, జాట్స్ కూడా అంటున్నాయి ఏంటంటే శూద్రులు అంటే ఇంటలెక్చువల్గా ఎదగనంత కాలం ఈ భారతదేశంకి అభివృద్ధి జరగదు అని చెప్తుంది. వాస్తవానికి ఇక్కడ అంటే శూద్ర అగ్ర కులాలు కూడా సూడో మేధావితనంలో ఉంది. వాళ్ళు కూడా కుల గణనను వ్యతిరేకిస్తున్నారు అని వాళ్ళ షేర్ కూడా వాళ్ళు దేశవ్యాప్తంగా చూసినప్పుడు వీళ్ళు చాలా మీగర్. వీళ్ళు కూడా దీంతో వీళ్ళు చేసేది ఏం లేదు. 3.5% బీసీలతో కలుపుకొని ఉన్నదనంటే వాళ్ళ రెడ్ల పరిస్థితి ఏంది, వెలమల పరిస్థితి ఏంది, కాపుల పరిస్థితి ఏంది, వాళ్ళే అన్నట్టు మరి బీసీల పరిస్థితి అదే కదా. ఇప్పుడు అందుకనే నేనేమంటా అంటే వాస్తవంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బ్రాహ్మణిజానికి
శూద్రవాదానికి హిస్టారికల్గా ఒక వైరం ఉంది. ఏమిటది? అది ఏంటిదంటే ఉత్పత్తి ఏమో బీసీ కులాల దగ్గర ఉంది. మీరు ఏ బీసీ కులం దగ్గరికి వెళ్ళినా ఒక కుల వృత్తి ఉంటుంది. ఆ కులానికి ఒక మూల దేవుడు లేకపోతే దాత ఉంటాడు. ఆ కుల వృత్తి నుంచి చాలా సైన్స్ ఉంది. దానిలో ఉన్న సైన్స్ని మనం పసిగట్టట్లేదు. ఉదాహరణకి భారతదేశాన్ని మనం ఒక ప్లేన్ లెవెల్లో ఎగ్జామిన్ చేద్దాం. భారతదేశానికి బ్రిటిషర్స్ ఎందుకు వచ్చారంటే భారతదేశంలో ఉన్న గోల్డ్ను లూటీ చేయడానికి వచ్చారు. మీరు జాగ్రఫికల్గా అబ్జర్వ్ చేస్తే తంగలాని సినిమాలో ఇదే ఉంది. భారతదేశానికి ఈ దేశానికి ఎందుకు వచ్చారంటే గోల్డ్ను లూటీ చేయడానికి. మరి మనం జాగ్రఫికల్గా చూద్దాం. భారతదేశంలో బంగారు గనులు ఉన్నాయంటే ఒక కోలార్ గని ఒకటి ఉంది. అది కూడా ఎకనామికల్గా వయబుల్ లేదు కాబట్టి ఎన్నడో క్లోజ్ చేశారు అది. అయితే ఇంత లెక్కలేనంత బంగారం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఒక సైడ్ బంగారు గనులు భారతదేశంలో లేవు, కానీ లెక్కలేనంత బంగారం అనేది ఈ బంగారానికి ఆశపడి బ్రిటిషర్స్ కూడా వచ్చారు. ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఇంతవరకు రీసెర్చ్ లేదు. వాస్తవానికి ఈ బంగారాన్ని శూద్ర కులాలు సంపాదించాయి. ఈ విషయం శూద్ర కులాలకు కూడా తెలియదు, శూద్ర మేధావి వర్గం కూడా తెలియదు. ఎలా సంపాదించాయంటే ఎక్స్చేంజ్ బాటర్ అంటే బులియన్ మార్కెట్లో వచ్చింది. ఉదాహరణకు నెయ్యి తీసుకుందాం మనం. నెయ్యి అనేది భారతదేశంలో దాదాపు 7,000 సంవత్సరాల క్రితం కనిపెట్టారు. ఇప్పుడు కూడా మనం పాకిస్తాన్ బార్డర్ దాటితే నెయ్యి తయారు చేయడం రాదు ఎవరికి కూడా. అసలు బర్రెనే డొమెస్టికేషన్ ఎనిమల్ కాదు అక్కడ. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు బఫెలో అనేవాళ్ళు, ఒకటే బఫెలో. కానీ మన భారతీయులు ఏం చెప్పారంటే అరే బర్రె ఉంటుంది, దున్నపోతుంటుంది అంటే వాళ్ళు అప్పుడేం రాశారంటే ఈ బఫెలో షీ బఫెలో అని రాసుకున్నారు. అంటే బఫెలోని వాళ్ళు టేమ్ చేయలేదు. అయితే ఈ బర్ల నుంచి ఆవుల నుంచి నెయ్యి తయారు చేసేవాళ్ళు. ఈ నెయ్యిని బాబిలోనియా, మెసొపటోమియా, ఈజిప్ట్లోకి ఎక్స్పోర్ట్ చేసేవారు. చేస్తే 1 కిలో నెయ్యికి 1 కిలో బంగారం వచ్చేది ఎత్తు. ఇది భారతదేశ ఒరిజినల్ శూద్రుల కంట్రిబ్యూషన్. రియల్లీ. మరి ఎట్లొచ్చింది బంగారం? ఇంకొక విషయం చెప్తే ఏంటంటే ఇప్పుడు మన ఊళ్ళల్లో ఏంటంటే గౌడ సోదరులు కళ్ళు ఇస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే కళ్ళు ఒక మత్తు పదార్థం అనుకుంటారు. వాస్తవానికి గౌడ సోదరులు అది మత్తు కోసం తయారు చేయలేదు. భారతదేశంలో షుగర్ లేనప్పుడు, ఇప్పుడు మన షుగర్ కేన్ నుంచి వస్తుంది, చెరుకు నుంచి. ఈ షుగర్ లేనప్పుడు ఏంటి అని అంటే కళ్ళు నుంచి షుగర్ క్రిస్టల్స్ తీసేవాళ్ళు. కళ్ళును బాయిల్ చేస్తే అంటే అది మన ఏమంటాం జాగరి చక్కెర వచ్చేది. ఈ చక్కెరను కూడా బాబిలోనియా, మెసొపటోమియా, ఈజిప్ట్లోకి ఎక్స్పోర్ట్ చేస్తే 1 కిలో కళ్ళు చక్కెరకి 1 కిలో బంగారం వచ్చింది. ఇది అందుకే బ్రిటిషర్స్కు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర లేదు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర కారు లేదు, మనం కారు అంటున్నాం. వాళ్ళు క్రియేట్ చేశారు. వాడే కంప్యూటర్ వాళ్ళు తయారు చేశారు కాబట్టి మనం కూడా కంప్యూటర్ అంటున్నాం. కానీ మన దగ్గర కళ్ళు తయారైంది కాబట్టి వాళ్ళు ఏం రాశారంటే టాడీ అని రాసుకున్నారు. ఈ తాడీనే టాడీ అని రాశారు. గీ అనేది హిందీ పదము, సంస్కృత పదము, ఇంగ్లీష్లో కూడా గీ అది. ఎందుకంటే వాళ్ళకు గీ తెలియదు కదా. ఇక మోర్ ఇంపార్టెంట్లీ అత్యంత బంగారం సంపాదించింది ఎవరంటే విశ్వకర్మలు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విశ్వకర్మలు మేలిమి ఉక్కును తయారు చేసేవాళ్ళు. ఈ ఉక్కును మనం బ్రిటిషర్స్ ఏం రాశారంటే ఊడ్స్ అని రాశారు, WOOTZ. ఈ వుడ్స్ ఏంటంటే ఇప్పుడు మన స్టెయిన్లెస్ స్టీలు అత్యంత రిఫైన్డ్ స్టీల్, కానీ దీనికన్నా రిఫైన్డ్ స్టీల్ ఏంటంటే వుడ్స్. రిఫైన్ అమంగ్ ద రిఫైన్డ్ టాప్. ఈ ఉక్కుతోటి అప్పుడు మనం బాబిలోనియా, మెసొపటోమియా రాజ్యాలకి ఉక్కును పంపిస్తే వాళ్ళు కత్తులు తయారు చేసుకునేవాళ్ళు. కత్తులకు అప్పుడు యుద్ధాలంటే కత్తులతో జరిగేవి కాబట్టి ఇండియన్ ఉక్కు, పర్టికులర్గా సౌత్ ఇండియన్ తెలంగాణ కత్తికి, తెలంగాణ ఉక్కుకి లెక్కలేనంత ప్రాధాన్యత ఉండేది. అప్పుడు 1 కిలో ఉక్కుకు 3 కిలోల బంగారం ఇచ్చేవాళ్ళు. దట్ వాజ్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ శూద్రాస్. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే భారతదేశంలో R&D రీసెర్చ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల శూద్రుల కంట్రిబ్యూషన్ ప్రపంచానికి తెలియట్లేదు. సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? కులగణన వచ్చినప్పుడు కులంలో ఉన్న వాళ్ళు మా వాటా ఏంటి అని వాళ్ళు మెటా నరేటివ్లో చూసుకుంటారు. అంటే ఒక అద్దంలో చూసుకున్నప్పుడు మేము ఇంత బ్యాక్వర్డ్ ఉన్నాం అనేది వాళ్ళు రియలైజ్ అవుతారు. బ్యాక్వర్డ్ ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళకు హిస్టారికల్ డిప్రివేషన్ తెలిసిపోతుంది. తరతరాలుగా మన మీద ఇంత అణచివేత జరిగింది కాబట్టి మనం ఇంత బ్యాక్వర్డ్ ఉన్నాం అనేది తెలిసిపోతుంది. సో ఎప్పుడైతే బ్యాక్వర్డ్ ఉన్నామని తెలిసిపోతుందో వాళ్ళలో ఒక రకమైన మోటివేషన్ క్రియేట్ అయ్యి ఆ మోటివేషన్తో ఫార్వర్డ్ అయితే ఈ దేశంలో ఉన్న అగ్రకులాలకు, ఆధిపత్య కులాలకు దెబ్బ తాకుతుంది. కాబట్టి కులగణన రావద్దు, కులగణన వల్ల కుల స్పృహ వస్తుంది, ఈ కుల స్పృహను నాశనం చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ ఇక్కడ మనం 2 అంశాలు మీరు అన్న దాంట్లో, మరి కిలోల కొద్దీ బంగారం వచ్చినప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాలుగా
కొన్ని వేల టన్నుల బంగారం ఉండాలి. ఎక్కడ పోయింది అదంతా? అసలు బ్రిటిష్ వాళ్ళకి ఎట్లా తెలిసి వీళ్ళ దగ్గర బంగారం ఉందని? ఆ ఉన్న బంగారం మరి ఉన్నప్పుడు వీళ్ళు ఈ శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బ్రిటిష్ పరిపాలన ఎందుకు లేరు? కింద ఎందుకు ఉన్నారు? ఎక్కడనో విసిరి ఎందుకు వేయబడ్డారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలవాలంటే మనము అరిస్టాటిల్ చదవాల్సిన అవసరం. అరిస్టాటిల్ అలెగ్జాండర్కు గురువు. అలెగ్జాండర్ ఈ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు అరిస్టాటిల్ కూడా ఈ దేశాన్ని బాగా అబ్జర్వ్ చేసిన పరిస్థితి మనకు తెలుసు. ఆయన ఫిలాసఫర్స్ ఆన్ రేస్ అనే పుస్తకంలో ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏంటంటే వెస్టర్న్స్ ఆర్ అన్సోషబుల్ అన్ఇంటెలిజెంట్. వెస్టర్న్స్ ఆర్ అన్సోషబుల్ అండ్ అన్ఇంటెలిజెంట్, whereas Indians are sociable, intelligent but docile, therefore they are tamed to be enslaved. నేను కోట్ అండ్ కోట్ చెప్తున్నా. ఇది 334 BCలో వేశాడు స్టేట్మెంట్. ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలా తెలివిమంతులు, కలిసిపోయేవారు. అంటే వెస్టర్న్స్ మనలా కాదు, కానీ మన వాళ్ళు ఈజీగా డొసైల్ అంటే ఈజీగా మచ్చిక చేయవచ్చు. దేర్ ఫోర్ దే ఆర్ టేమ్డ్ టు బి ఎన్స్లేవ్డ్. కాబట్టి వీళ్ళను బానిసలుగా ఈజీగా మార్చుకోవచ్చు అని అరిస్టాటిల్ చెప్పాడు. ఆయన చిన్న వ్యక్తి కాదు, 5 శాస్త్రాలకు ఫౌండింగ్ ఫాదర్. క్లాసిఫికేషన్ ఆఫ్ నాలెడ్జ్ని తీసుకొచ్చిన మేధావి. ఒకవేళ అరిస్టాటిల్ క్లాసిఫికేషన్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకురాకపోతే ఇవాళ నాలెడ్జ్ అంతా ఒకే దగ్గర ఉండి ఇంత డెవలప్మెంట్ అయ్యేది కాదు. అయితే మనం సోషల్ యాంగిల్లో కనుక అరిస్టాటిల్ గమనిస్తే ఇండియన్స్ ఆర్ ఇంటలెక్చువల్స్ అనేది నో డౌట్. కానీ విచ్ ఇండియన్స్ అంటే ఏ ఇండియన్స్? భారతదేశంలో కూర్చుండి పరిపాలించే పాలక వర్గాల, లేకపోతే మట్టితో బంగారి అన్నాన్ని తయారు చేసే శ్రామికుల? ఇది గమనించాల్సిన విషయం. అయితే మీరన్నట్లు భారతదేశంలో ఇంత తెలివి ఉన్నప్పటికి కూడా ఎందుకు ఓడిపోయారు, లేకపోతే ఎందుకు మార్జినలైజ్ అయ్యారంటే ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్న బంగారం బ్రిటిషర్స్ లూటీ చేశారు, లండన్లో రిజర్వ్ చేశారు చాలా బంగారాన్ని. లండన్ ఈజ్ ది హైయెస్ట్ గోల్డ్ రిజర్వ్డ్ సిటీ ఇన్ ది వరల్డ్. అత్యంత బంగారం లండన్లోనే ఉంది ఇప్పటికి కూడా. ఇక్కడికి వెళ్ళి ఇండియాకి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి పోంగా కూడా కంట్రీ వైజ్ చూస్తే ఇవాళ భారతదేశంలో ఉన్నంత బంగారం ఏ దేశంలో లేదు. ఇవాళ ఏ చిన్న శుభకార్యం జరిగినా కూడా మనం బంగారం లేనిది ఆ శుభకార్యాన్ని నడిపించడం. కానీ వేరే దేశాలలో ఈ పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా అన్అకౌంటబుల్ గోల్డ్ భారతదేశంలో ఎంతో ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శూద్రులు ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు, లేకపోతే అణచివేయబడ్డారు అనేది క్వశ్చన్. అయితే వాస్తవానికి ఏంటంటే భారతీయ మూలవాసులకి ఏంటంటే పనే తెలుసు, కానీ ఫైటింగ్ తెలియదు, యుద్ధం తెలియదు. సో యుద్ధ విద్యల్ని నేర్చుకున్న ఆర్యన్ ఇన్వేజన్ భారతదేశం మీద జరిగాక భారతదేశంలో ఉన్న శూద్రులు ఓడిపోయి ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు ఓడిపోయారో వీళ్ళ గోల్డ్ని, వీళ్ళ ఆస్తుల్ని, వీళ్ళ భూముల్ని, వీళ్ళ సంపదని, మేధో సంపత్తిని మొత్తం క్యాప్చర్ చేసి వాళ్ళు ఇవాళ ఓనర్లు అయ్యారు. ఓడిపోయి వీళ్ళు పారిపోయి ఇవాళ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇవాళ విషయం కాదు, చాలా తరతరాలుగా కొనసాగుతున్న అంశం. కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చినప్పుడు వారికి కులం లేదు. బ్రిటిష్ వాళ్ళకు వాళ్ళ టార్గెట్ సంపాదించుకొని పోవాలి. మరి వీళ్ళంతా ఎందుకు వారి ప్రభుత్వంలో లేరు? అంటే శూద్రులు ఎందుకు ఆ ప్రభుత్వంలో లేరు? ఇప్పుడు మరి మనం అంటున్న ఓబీసీలు ఎందుకు లేరు అక్కడ? ఎందుకు లేరంటే ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఎందుకు లేదంటే మనధర్మం ఇంప్లిమెంట్ చేయడం. తరతరాలుగా మీకు మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే శూద్రులు విద్యని చదివితే నాలుక కోసేయాలన్నారు, లేకపోతే వేదం వింటే చెవిలో సీసం పోయాలన్నారు. ఇది ఇప్పటికి కూడా మీరు మనుస్మృతి తిరిగేస్తే కనబడుతుంది. కాబట్టి తరతరాలుగా బీసీలకు విద్య లేదు కాబట్టి కేవలం పనిని పట్టుకొని వీళ్ళు బతికారు. ఈ పనిలో ఆర్డినరీ అంటే ఎవ్రీడే యాక్టివిటీ ఉంది కాబట్టి సొఫిస్టికేషన్ అంటే పరిపాలనకు సంబంధించిన సొఫిస్టికేషన్ లేదు కాబట్టి బ్రిటిష్ పాలనలో వీళ్ళు భాగం కాలేకపోయారు. కానీ ఇక్కడ మనకు బుద్ధుని జీవితం, లేకపోతే కనుక అంబేద్కర్ రాసిన బుద్ధ అండ్ ధర్మ, అందులో ప్రస్తావించిన అంశాలు చూసినప్పుడు కానీ సంత్ రవిదాస్ 1000 సంవత్సరాల కింద తను ఒక చర్మకారుడు అయినప్పటికీ కులాలకు అతీతంగా ఆయనకు శిష్యులుగా మారిన వారు ఉన్నారు. మరి ఏ చదువు వద్దన్నప్పుడు ఆయన ఎట్లా చదువుకున్నాడు? వీళ్ళు చెవిలో చీసం పోస్తే కనుక, ఎవరో ఆదరించకపోతే కనుక ఒక చర్మకారుడు 1000 ఏళ్ళ కింద ఎట్లా చదువుకోగలిగిండు? మనం యజ్ఞవల్కుని మనం శతకామ జాబాలి యజ్ఞవల్కుని చూస్తాం. మనం అక్కడ కూడా ఆ దాసికి సంబంధించిన వాళ్ళు మన పురాణంలో వారి పేర్లు ప్రస్తావనకు వస్తాయి. మరి వారు కూడా పండితులు అయి ఉంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు కదా, మరి ఎట్లా చదువుకోగలిగినారు వాళ్ళు? ఎస్, కరెక్ట్. అయితే విద్యలో కూడా మనం 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సెక్యులర్ ఎడ్యుకేషన్, ఒకటి రిచువల్ ఎడ్యుకేషన్. అంటే పర్టికులర్గా బ్రాహ్మణుల ఉద్దేశం ఏంటంటే వేదాలను మాత్రం నాన్ బ్రాహ్మణ్ చదవద్దు అనేది. ఇది ఫండమెంటల్ రూల్.
కానీ ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే మిగతా సెక్యులర్ ఎడ్యుకేషన్ కూడా పాకింది. సో చరిత్ర పరంగా మీరు అంతెందుకు క్లాసికల్ శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు కానీ లేకపోతే సత్యకామ జాబాలి లాంటి వాళ్ళు కానీ మొత్తం టోటల్ వేదాలను ఉపనిషత్తులను కూడా చదివారు. అది ఎందుకు చదివారంటే వాళ్ళ దగ్గర కొంత అధికారమో లేకపోతే పలుకుబడి ఉండడమో. ఇండివిజువల్ చదివారు, వ్యవస్థ చదవలేదు. శ్రీకృష్ణుడు చదివాడు కానీ శ్రీకృష్ణుని కులం చదవలేదు. అట్లే మీరు ఎవరిని గమనించినా కూడా వ్యక్తులు చదివారు. అందుకని ఏంటంటే రీసెర్చ్లో ఒక రూల్ ఉంటుంది ఏంటంటే కేస్ స్టడీ రిజల్ట్స్ ఆర్ నాట్ టు బి జనరలైజ్డ్. అక్కడో కేసును తీసుకొని మీరు అందరు చదివింది అనడం తప్పది. అది ఈవెన్ రీసెర్చ్ మెథడాలజీ నిబంధనలకు కూడా అది విరుద్ధం. కాబట్టి నిజం కూడా చరిత్రలో బీసీలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది ఎక్కడో ఒకరు, లక్షల్లో ఒకరు అని చెప్పొచ్చు. కానీ నేను ఇవాళ మళ్ళీ ఆంధ్రజ్యోతి ఆర్టికల్కి వస్తాను. నేను లార్డ్ మెకాలే ఇంగ్లీష్ విద్య ఎందుకు పెట్టిందంటే వారికి పనిచేసే నౌకర్లు కావాలి కాబట్టి. దాంతో జరిగింది ఏమిటి, అంతకు పూర్వం భారతదేశంలో అందరూ అక్షరాస్యులే, అందరూ గురుకులంలో చదువుకున్న వాళ్ళే, దాన్ని వాళ్ళు ధ్వంసం చేసినారని అన్నారు. మీరు కూడా చదివిన లైన్లు ఇవి. మరి దీనికి ఏమంటారు? ఇప్పుడు అందరూ అక్షరాస్యులే అన్నారు, అదంటే అందరూ అక్షరాస్యులు అనడం చాలా ఆశ్చర్యకరం. నేను నా ఎంపిరికల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. మా నాన్న వరకు కూడా ఎవరు చదువుకోలేదు. మరి అందరు అక్షరాస్యులు అయితే మా ముత్తాతను ఎవరెవరు చదువుకోవాలి, మా తాత చదువుకోవాలి, మా నాన్న చదువుకోవాలి. అట్లా మీ ఎగ్జాంపుల్ కానీ లేకపోతే ఈ టీవీ లైవ్ చూస్తున్న శ్రోతల ఎగ్జాంపుల్ కానీ మీరు గమనిస్తే ఎక్కడ కూడా మనకు కనబడదు. సరే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లేరని ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు చదువుకున్న 16వ శతాబ్దం మొత్తానికే లేరని చెప్పడం లేదు, కానీ అక్కడో చదువుకున్నారు. కానీ వాస్తవం ఏంది అని అంటే ఈ అక్కడొకరు దాన్ని వాళ్ళు జనరలైజ్ చేస్తున్నారు. ఈ జనరలైజేషన్లో మతలాభం ఉందంటే తిరకాసు ఉంది అని చెప్పి. ఏం తిరకాసు అంటే అబద్ధాన్ని సత్యంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మీరు అంటున్నట్టు మెకాలే కన్నా ముందు అందరూ అక్షరాస్యులు అని చెప్తున్నారు. మరి మెకాలే కన్నా ముందు అందరు అక్షరాస్యులు అయితే చెరుకుడు ఒక్కడే పుస్తకం ఎందుకు రాశాడు, సుశ్రుతుడు ఒక్కడే పుస్తకం ఎందుకు రాశాడు, నాగార్జున ఆచార్యుడు ఒక్కడే ఎందుకున్నాడు, 100 మంది ఆచార్యులు ఉండాలి, ఎందుకు లేరు అంటున్నాను. అది వాస్తవమైన విషయం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా 2 సామాజిక వర్గాల వారే ఉన్నారు అనేది. అంటే ఇది ఈ 75 ఏళ్ల కాలంలో నిర్మాణం అయిందా, ఎప్పటి నుంచో ఉన్నదా? ఇది ఈ మధ్య అంటే సెబీ కూడా స్వాతంత్ర అనంతర కాలంలో వచ్చింది. లెక్క ఎందుకంటే సంపద మనం తీసుకుంటూ వచ్చిన సంపద గ్లోబలైజేషన్. ఇప్పుడు మనకు ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్ కూడా గ్లోబలైజేషన్ కన్నా ముందు అంత పెద్ద గ్రోత్ లేదు. గ్లోబలైజేషన్ తోటి మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం వల్ల 80ల తర్వాత ఇప్పుడు మన క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకు రాకేష్ జుంజున్వాలా కనబడతారు. రాకేష్ జుంజున్వాలా 90sలో ఆయన 5,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేసి ఇవాళ 40,000 crores అసెట్ని సంపాదించాడు. అంటే దాని గ్రోత్ అంతా కనబడింది. సో కాబట్టి ఏంటంటే గ్లోబలైజేషన్ తర్వాతనే స్టాక్ మార్కెట్ వచ్చింది. ఈ గ్లోబలైజేషన్ జరిగే ప్రక్రియలో అగ్రకులు అంటే రిచ్ బికమ్ సూపర్ రిచ్ అయ్యారు, పూర్ బికమ్ మోర్ పూర్ అయిపోయారు. అందుకని ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు రిచ్కు పూర్కు పెద్ద తారతమ్యాలు లేవు, ఫ్యూడలిజంలో కూడా పెద్ద తారతమ్యాలు లేవు. ఏమున్నా కూడా ఫుడ్లో కొంత ల్యాండ్ హోల్డింగ్లో ఉండొచ్చు కానీ. బట్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ హెల్త్ కేర్ అనుకోండి, అప్పట్లో హెల్త్ కేర్ లేదు కాబట్టి ఒక దొరైనా అదే ఆ ఊళ్ళో ఉన్న అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక కూలి అయినా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అనివార్యం అక్కడ. కానీ ఇవాళ ఒక రిచ్ అపోలో వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా అంతకన్నా గొప్ప హాస్పిటల్కి వెళ్ళచ్చు, లేకపోతే అమెరికా కూడా వెళ్ళొచ్చు. కానీ పూరు ఈవెన్ కేవలం చిన్న చిన్న కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పైన అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టాల్సి. ఎందుకు పెట్టారు మీరు? ఇండియా డెవలప్ అవుతుంది, అందరూ అక్షరాస్యులు, అందరూ సంపన్నులే అంటే ఆరోగ్యశ్రీ పథకం ఎందుకు, 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు, ఫ్రీ ఏది బస్ ప్రయాణం ఎందుకు? అంటే ఒక రకంగా ఏంది అంటే నేను క్లియర్గా ఏం చెప్తా అంటే మా తాత టైంలో ఏంటంటే మన రేషన్ రైస్ అనేది 3 రూపీస్ కేజీ ఉండేది. మా నాన్న టైంలో ఎన్టీ రామారావు టైంలో వచ్చినాక 2 రూపీస్ కేజీ రైస్ అయింది, ఇప్పుడు రూపాయి కిలో అయింది. అంటే ప్రజలు డెవలప్ అవుతున్నారా లేకపోతే పేదోళ్ళు అవుతున్నారా? ఒకవేళ డెవలప్ అయితే రేటు పెరగాలి కదా, ఎందుకు తగ్గిస్తున్నారు మీరు అంటున్నారు. ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే బతకనేకి ఫుడ్ ఇవ్వాలంటే, ఫుడ్ అవైలబిలిటీ కావాలంటే వీళ్ళు తిని ఒక కార్మికుల్లాగా లేకపోతే మరో కొత్త బానిసల్లాగా బతకాలనేది ఒక అంటే కొందరి అగ్రవర్ణాల లేకపోతే ఆధిపత్య వర్గాల వాళ్ళ ఏమంటాం వాటి ఆకాంక్ష లేకపోతే అభిలాష. దాని ద్వారా వాళ్ళు అట్లా అంటారు అని మీ భావన? నేను అనుకుంటున్నాను. ప్రపంచీకరణ జరిగింది, సంపద వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు విస్తరిస్తున్నారు, ఎన్నో కంపెనీలు పెడుతున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు.
ఇప్పుడు ఇండియాలో మనం కులాల గురించి మాట్లాడడం ఏమిటి అనేది ఒక ప్రశ్న. అదే నేనేమంటున్నా అంటే భారతదేశం ఇంకా ఇంటలెక్చువల్గా చాలా బ్యాక్వర్డ్ కంటెంట్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో నమోదవుతున్న పేటెంట్లను తీసుకున్నాం. అమెరికా టాప్ మోస్ట్లో ఉంది, చైనా మన పొరుగు దేశమైన చైనా సెకండ్ పొజిషన్లో ఉంది. నిజంగా ఇండియన్స్ దే ఆర్ ఎక్సలెంట్ బ్రెయిన్స్, నో డౌట్. కానీ పేటెంట్లలో ఎందుకు లేము? ఎందుకంటే శూద్రుల పార్టిసిపేషన్ ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో చాలా తక్కువ. మీరు ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నడిపే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఓబీసీ ప్రొఫెసర్ లేడనేది. ఇది మీరు ఒక్క ఓబీసీ ప్రొఫెసర్ లేదు. అప్పట్లో అన్ని పేపర్లలో వచ్చిన విషయం ఇది. ఒక వ్యక్తి ఎవరో రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగారు, తర్వాత దాన్ని న్యూస్ పేపర్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేశాయి. సెంట్రల్ యూనివర్సిటీలలో ఒక 2 years బ్యాక్ వరకు ఒక్క ఓబీసీ కూడా ప్రొఫెసర్గా లేడు. అంటే దీని అర్థం ఏంది? మరి ఒకవేళ నిజంగా కూడా ఆధిపత్య కులాలకు లేకపోతే ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళే ప్రొఫెసర్లుగా ఉంటే మరి మీరు పేటెంట్లు ఎందుకు పొందలేకపోయారు? ఎందుకు పొందలేదు అంటే ఉత్పత్తికి, శ్రమకి, ఈ అంటే ఎలీట్ శిష్టవర్గంలో లీజర్ కులాల నుంచి వచ్చే మేధావులకి సంబంధం లేదు. అంటే మా అకాడమిక్స్లో ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్, ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్ అని ఒక కాన్సెప్ట్. ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంతా కూడా శ్రమ నుంచి, మట్టి నుంచి పుట్టుకొస్తారు. ఆధిపత్య కులాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ట్రెడిషనల్ ఇంటలెక్చువల్స్. ఒక మంత్రం ఉంది, లేకపోతే ఒక రెసిటేషన్ ఉంది, ఖురాన్లో రెసిటేషన్ ఉంది, లేకపోతే ఒక క్రిస్టియన్ పాస్టర్ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టెక్స్ట్ ఎప్పుడో రాశారు కొన్ని వేల సంవత్సరాల కింద, దాన్ని పొల్లు పోకుండా వచ్చేస్తారు, అంటే వల్లేస్తారు. అది కూడా మేధావితనమే, కాదనలేము. కానీ దాంతో పెద్ద ఉపయోగం లేదు. కానీ శూద్ర కులాల నుంచి వచ్చే మేధావుల పరిస్థితి ఎట్లుంటుందంటే, ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, నాగలు కట్టిండు అనుకోండి, మా నాన్న నాగలు దున్నే విధానం వేరుంటుంది, నేను నాగలు దున్నే విధానం వేరుంటుంది. మళ్ళీ కాంటెక్స్చువల్గా అనుగుణంగా ఆలోచించాలి. ఎడ్లు ఎట్లా పోతున్నాయి, నాగలి అంటే కుచించుకుపోతున్నప్పుడు లాబట్టాలా, ఎక్కువ టైట్ వస్తున్నప్పుడు ప్రెజర్ చేయాలా, దానికి ఎప్పటికప్పటికి కాంటెక్స్చువల్గా థింక్ చేస్తూ మనం ఆ యాక్టివిటీని కొనసాగించాలి. కాబట్టి శూద్రులలో ఈ శ్రమకి వాళ్ళు ఎప్పుడు మమేకమై పనిచేయడం వల్ల కల్చరల్గా ఇన్హెరెంట్గా వాళ్ళకి ఏందనంటే క్రియేటివ్ నాలెడ్జ్ మోర్ ఉంది. అందుకనే శూద్రులలో మేధావితనం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ శూద్రుల్ని మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రాకుండా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ అకాడమిక్స్లోకి రాకుండా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర జరగడం ద్వారానే వీళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ లేదనే క్వశ్చన్ చేయడం వల్లనే ఇప్పుడు లేదని ఎట్లా చెప్తున్నాం మనం, అంటే స్టాటిస్టిక్ తీసుకుంటున్నాయి కదా, ఇప్పుడు ఎవరో ఎవరు లెక్క పెడితేనే కదా. సో ఈ లెక్కల కోసమే ఈ పంచాయతీ అంతా నడుస్తుంది. కానీ ఇక్కడ కొందరు పని కట్టుకొని రిజర్వేషన్ల అంశాన్ని మనకు ఆర్థికంగా వెనుకబడిన వారికి, ఇందాక మీరు అన్నారు ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ వచ్చింది, అట్లనే ఓబీసీలకు ఇస్తారు కావచ్చు, అట్లా డిమాండ్ చేయొచ్చు కదా, ఎందుకు గణన చేయాలంటున్నారు అనేది ఒక ప్రశ్న వస్తుంది వైపు నుంచి. ఇప్పుడు ఆల్రెడీ ఓబీసీలో క్రిమీ లేయర్ ఉంది, ఓబీసీలలో ఆల్రెడీ క్రిమీ లేయర్ ఉంది. ఈ క్రిమీ లేయర్లో రిచ్ అనేవారు ఎవరు కూడా ఓబీసీ రిజర్వేషన్ తీసుకోరు. ఇప్పుడు నేను ప్రొఫెసర్ పనిచేస్తున్నాను, నా సాలరీ లేకపోతే నా డిజిగ్నేషన్ క్రిమీ లేయర్ కిందకి వస్తుంది. కాబట్టి నేను ఓబీసీగా నా పిల్లలు కానీ నేను కానీ ఓబీసీగా కన్సిడర్ చేయలేను. మరి దాంట్లో వస్తుందా? ఎక్కడ ఈడబ్ల్యూఎస్ లేదు, ఈడబ్ల్యూఎస్ కేవలం ఎక్స్క్లూజివ్లీ అప్పర్ కాస్ట్లకు సంబంధించింది. అంటే జనరల్ కేటగిరీలో వెనుకబడిన వాళ్ళకు మాత్రమే, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందవచ్చు. సో కాబట్టి నాకు ఎలాంటి రిజర్వేషన్ ఉంటుంది, నేను ఓపెన్ కేటగిరీలో కాంపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో న్యాయమే, ఎందుకంటే నేను ఎంతో కొంత చదువుకున్నాను, నెక్స్ట్ జనరేషన్ నా తర్వాత వచ్చే వాళ్ళు కొంచెం వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది, నా తర్వాత ఉన్న వాళ్ళకి ఆ రిజర్వేషన్ వదలడం వల్ల వాళ్ళకు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది. అందుకనే క్రిమీ లేయర్ సిస్టాన్ని పెట్టడం అనేది మంచిది, అన్ని కేటగిరీలలో ఉండాలనేది కూడా వాస్తవమైన విషయం. నా ప్రశ్న ఏమిటంటే, జనగణన లేకుండా ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఓబీసీలో కూడా ఇంత రిజర్వేషన్ ఇస్తారు, గణన ఎందుకు అంటున్నా. ఒకవేళ ఇస్తే ఇవ్వాలనుకుంటే అట్లా ఇచ్చే అవకాశం ఉంది కదా అని. గణన వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం 10% ఇస్తున్నాం, కానీ భారతదేశంలో జనరల్ కేటగిరీ వ్యక్తులు 10% లేరు. ఎంత ఉన్నారు? నాకు తెలిసి 7 to 8% ఉంటారు. అంటే రిజర్వేషన్ కన్నా ఎక్కువ వాళ్ళకన్నా జనాభా ఎక్కువ వచ్చింది. అందులో రిచ్ కేటగిరీ ఎక్కువ వాళ్ళు ఉంటారు, పూర్ తక్కువ ఉంటారు. అంటే వాళ్ళ కంపోజిషన్ ఒక పూర్గా ఉండే వాళ్ళ కంపోజిషన్ ఒక 2-3% ఉంటుంది. అంటే 2-3%కి 10% రిజర్వేషన్ ఇస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ అగ్ర కులాలలో ఉన్న వాళ్ళు చాలామంది భారతదేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యారు.
ఇప్పుడు కులగణన ద్వారా ఆ విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, విదేశీయుల కుట్ర అంటున్నారు. కానీ విదేశీయుల కుట్ర అనేది, అసలు కుట్ర అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ఎవరు బయటకు వెళ్ళి ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు తెలిసిపోతుంది. లేకపోతే కంపారిజన్ చేద్దాం. ఒక సంవత్సరం ఇంత అంటే 90s అప్పుడు అంటే ఎర్లీ 90sలో ఇలా ఉండేవారు, 30 దాకా ఇలా ఉన్నారు, తర్వాత ఈ కులం ఇంతే పాపులేషన్కు అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని కులాల పాపులేషన్ పెరుగుతుంది, కానీ ఇక్కడ అగ్ర కులాల పాపులేషన్ తగ్గుతుంది. అది తగ్గడం అంటే జనాభా జన్మించక కాదు, వేరే దేశాలకు వలస వెళ్ళడం మూలం. ఓకే ఓకే. సో ఈ విషయం బయటకు వస్తుంది మేజర్లీ. సో కాబట్టి ఎప్పుడైతే ఈ విషయం బయటకు వస్తుందో, ఇప్పుడు వీళ్ళంటున్న యాంటీ నేషనల్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఆ యాంటీ నేషనల్ ఎవరు అనేది బయటకు వస్తుంది. ఇక్కడున్న శూద్రుల లేకపోతే అగ్ర కులాల. ఇంకొక విషయం ఏంటంటే మెకాలే విధానం వద్దంటున్నారు. నేను కూడా మెకాలే విధానం భారతదేశానికి అవసరం లేదు. భారతదేశంలో ఇండిజినస్ నాలెడ్జ్తో కూడిన వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేద్దాం, దానికి అందరం కలిసి పనిచేద్దాం. ఏం చేయాలి వ్యవస్థ అంటే ఇండిజినస్ అంటే భారతదేశంలో ఇప్పుడు ఒక చెప్పు కుట్టడం ఉంది. చెప్పులు ఎట్లా తయారు చేయాలో ఈ దేశంలో ఏ యూనివర్సిటీ కానీ ఏ స్కూల్ కానీ చెప్పట్లేదు. బట్టలు ఎట్లా నేయాలో చెప్పట్లేదు. లేకపోతే పాలను ఎట్లా తయారు చేయాలో, పాలను పెరుగుగా, చల్లగా, మజ్జిగగా, వెన్నగా ఎట్లా తయారు చేయాలో చెప్పట్లేదు. ఇలాంటి వాటిలో అట్లే మన ఊళ్ళల్లో ఉండే ఇండిజినస్ మెడిసిన్ ఉంది. ఈ ఇండిజినస్ మెడిసిన్ ఎట్లా వాడాలో చెప్పట్లేదు. ఆయుర్వేదం అంటున్నారు, కానీ ప్రియ ఆయుర్వేదం కన్నా ముందున్న నాలెడ్జ్ గురించి మాట్లాడట్లేదు. సో ఇవన్నిట్లా అంటే మనం సంఘటితం చేసుకొని వీటన్నిటితో కలిపి మెకాలే విధానాన్ని పక్కకు పెట్టి కొత్త నూతన విధానాన్ని తీసుకురావాల్సింది. అట్లా తీసుకొస్తే భారతదేశానికి నోబెల్ ప్రైజ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణ చెప్తాను ఏంటంటే, వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు మన ముందు కోవిడ్ చూసాం. కోవిడ్ ముందు మోడర్న్ సైన్స్ ఒక రకంగా ఫెయిల్ అయింది అంటున్నాం. అంటే అఫ్కోర్స్ మోడర్న్ సైన్స్ గ్రేటే, కానీ కోవిడ్ని ట్యాకిల్ చేయలేదు. ఎందుకు ట్యాకిల్ చేయలేదు అంటే, కోవిడ్ వస్తే సోషల్ ప్రాక్టీసెస్ను ప్రిస్క్రైబ్ చేశారు. హ్యాండ్ వాష్ చేసుకోండి, క్వారంటైన్ ఉండండి, మాస్క్ కట్టుకోండి, ఇవన్నీ సోషల్ ప్రాక్టీసెస్ ద్వారా ఒక డిసీజ్ను మనం కంట్రోల్ చేయొచ్చు అనే పరిస్థితికి మోడర్న్ సైన్స్ ట్యాకిల్ చేయలేదు కాబట్టి వెళ్ళాం. కానీ ఒకప్పుడు ఎలా బతికారు భారతదేశంలో అంటే, ఇలాంటి పాండమిక్స్ ఎపిడమిక్స్ వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాక్సిన్ ఉండేది, ఇండిజినస్ వ్యాక్సిన్. అది చెట్ల పసర్లతో తయారు చేసేవాళ్ళు. కానీ ఇవాళ ఆ చెట్ల పసర్ల మీద తయారు చేసిన వ్యాక్సిన్ గురించి చర్చ లేదు. ఎందుకంటే మొత్తం పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా కార్పొరేట్ ఫార్మా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి రూపాయికి తయారయ్యే ట్యాబ్లెట్ను 100 రూపాయలకు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి ఇండిజినస్ సైన్స్ను ఎంకరేజ్ చేయట్లేదు. ఇండిజినస్ సైన్స్ని ఎంకరేజ్ చేస్తే పెద్ద పెద్ద మోడర్న్ ల్యాబ్స్ అన్నీ కూడా కొలాప్స్ అవుతాయి. సో ఇలాంటి సైన్స్ను తీసుకొచ్చేయడానికి మెకాలే విధానం సూట్ కాదనడం నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, మెకాలే ప్రపోజ్ చేసిన భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థ ఉంది. ఎందుకండి భారతదేశంలో దాదాపు 10-15 లక్షల మంది విద్యార్థులు ప్రైమ్ ఏజ్లో 1000 పోస్టులకు ఏదో 20 పుస్తకాలు ఉంటాయి. ఆ 20 పుస్తకాలను చదువుతున్నారు. భారతదేశంలో ఉన్న క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, ఆ విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు న్యాచురల్గానే చాలా క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. కానీ వీళ్ళు విచిత్రంగా ఏంటంటే 10-15 లక్షల మంది కేవలం ఒక 10-20 పుస్తకాలు చదివి సివిల్ సర్వీస్ కోసం పాకులాడుతున్నారు. సివిల్ సర్వీస్ ఎవరు పెట్టారు ఈ దేశంలో? బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. మరి సివిల్ సర్వీస్ని ఎందుకు తీసేయలేరు అంటున్నారు. ఫస్ట్ మీరు మెకాలే విధానాన్ని రద్దు చేస్తున్నాను అనేవాళ్ళు సివిల్ సర్వీస్ని తీసి మాట్లాడండి, కానీ తీసేయలేరు. ఎందుకంటే సివిల్ సర్వీస్ వెనుక ఉన్న మతలాభం అందరికీ తెలిసిన విషయం. దాని వెనుక ఎంత లగ్జరియస్ లైఫ్ ఉంటుందో చాలా ఈ మధ్య ఓటీటీలలో కూడా వచ్చాయి. ఇవాళ మనం ఈ మధ్య రీసెంట్గా సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి అంటే కొందరు చేసిన ఘనకార్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఎవరైతే మెకాలే విధానాన్ని రద్దు చేయాలంటున్నారో ఫస్ట్ సివిల్ సర్వీస్ రద్దు చేసి భారతదేశానికి ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలి, ఇండిజినస్ టెక్నాలజీస్ని ఫ్లరిష్ చేయాలనేది కావాలని ఒక బోర్డుని ఎస్టాబ్లిష్ చేసి రీసెర్చ్ చేయమనండి, పెట్టమనండి. కానీ మెకాలే తీసుకొచ్చాడు. మెకాలే ఈ దేశవాడు కాదు, మెకాలే ఎడ్యుకేషన్ సూటబుల్ కాదు ఈ దేశానికి. అందుకనే భారతీయంగా ఉన్న ఇండిజినస్ అంటే సజాతీయ మూలవాసి మెథడాలజీ, మూలవాసి ప్రక్రియలతో కూడిన ఎడ్యుకేషన్ భారతదేశానికి అత్యంత అవసరము. దాని ద్వారానే భారతదేశం 100 పేటెంట్లు సాధించగలుగుతుంది. మరి ఈ విద్యా విధానం ఏ భాషలో ఉండాలి? ఈ విద్యా విధానం ఏ భాషలో ఉండాలంటే ఎవరికి నచ్చిన భాషలో, అంటే లోకల్ భాషలలో ప్రధానంగా పెట్టాలి. ఫస్ట్ స్కూల్ లెవెల్లో బోత్ లాంగ్వేజెస్ ఉండాలి. అంటే వరల్డ్ని కాంపీట్ చేయాలంటే ఇంగ్లీష్ కావాలి మనకి. ఎందుకంటే ఇవాళ ఎంత అనుకున్నా కూడా ఇంగ్లీష్ మన మీద రుద్దబడ్డది, ప్రపంచవ్యాప్తంగా రుద్దబడ్డది, దాన్ని ఎస్కేప్ కాలేము. కాబట్టి వరల్డ్ను కాంపీట్ చేయాలంటే ఇంగ్లీష్ కావాలి. లోకల్లో మనం పరిజ్ఞానం పెంచుకోవాలంటే
లోకల్ భాష కూడా కావాలి. కాబట్టి ఈ రెండు భాషల మేళవింపుతో ప్రతి ఈవెన్ హిందీ కూడా మనకు జాతీయ భాష హిందీ అంటున్నారు కాబట్టి హిందీని యాక్సెప్ట్ చేయడం కూడా తప్పలేదు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మేధావితనం పెరుగుతుంది. కాబట్టి ప్రధానంగా లోకల్గా 2 భాషలతోటి, దేశవ్యాప్తంగా 3 భాషలతోటి, ఇంకా అవసరమైతే వివిధ భాషలు కూడా నేర్చుకునే అవకాశాన్ని, వెసులుబాటును కల్పిస్తూ ఒక నూతనమైన విద్యా ప్రక్రియను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ నేను సోషల్ మీడియాలో అక్కడక్కడ వినబడుతున్న ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఈ దేశంలో ప్రజలు కుల భావనను వదిలేసి అందరము హిందువులము, మనమంతా ఇండియన్స్ అనే భావన కలిగించాలి, కానీ కులాల గురించి మాట్లాడడం ఏమిటని సోషల్ మీడియాలో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి బాగా. వాస్తవానికి హిందూ అనేది మతం కాదు. మీరు మహాత్మా గాంధీ ఏం చెప్తారు, ఈ దేశ మూల పురుషుడు లేకపోతే జాతి పిత అనుకుంటే హిందూయిజం ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అని చెప్పాడు. కానీ దానికి విరుద్ధంగా భారతదేశానికి గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏమంటాడంటే హిందూయిజం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రిలీజన్ అంటాడు. కానీ నా దృష్టిలో లేకపోతే చాలామంది మెజారిటీ దృష్టిలో ఏంటంటే హిందూ మతం అనేది ఒక జీవన విధానం. కాబట్టి మనం అందరం అనే హిందువులు అనే ఫీలింగ్ ఉంటుంది. అయితే హిందూ మతంలో కూడా కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థ మొదట్లో లేదు, తర్వాత యుద్ధంలో ఆర్యుల మీద ఓడిపోయాక భారతదేశంలో స్ట్రక్చరల్ ఫంక్షనలిజం నుంచి, అంటే ఉన్నది ఉన్నట్లు రైట్ ఈజ్ రైట్ అనే విధంగా ఉండే విధంగా కుల వ్యవస్థను తయారు చేశారు. కుల వ్యవస్థ తర్వాత ఉపకులాన్ని తయారు చేశారు. ఉపకులం తర్వాత గోత్ర వ్యవస్థ తయారు చేశారు. గోత్రం తర్వాత ఇంటి పేరు కూడా తయారు చేశారు. ఇంటి పేరు అయినాక ఇప్పుడు ఊళ్ళల్లో ఏం చెప్తారంటే సామెత, 100 ఏళ్ళు ఉన్న సావు తప్పది, 1000 ఏళ్ళు ఉన్న ఏరు తప్పది. కాబట్టి సొంత అన్నదమ్ములు విడిపోండి, మీరిద్దరు అన్నదమ్ములు గారు పాలొల్లు అని చెప్తారు. మీరు ఊళ్ళలో కూడా సొంత ఇంటి పేరున్న వాళ్ళని మా పాలొల్లు అని చెప్తారు, మా బ్రదర్ అని చెప్పరు. ఈ భావనను ఎవరు చెప్పారు అంటే సనాతనంగా వస్తున్న వాల్యూ సిస్టమ్ చెప్పింది. కాబట్టి మతం వేరు, కులం వేరు. మతం అనేది ఒక ఆధ్యాత్మిక భావన, కులం అనేది సామాజిక వాస్తవం. ఈ రెండిట్ల మధ్య తేడాను గుర్తించాలి. మీ ఉద్దేశం ఏమిటి? నా ఉద్దేశం ఏంటంటే మతం ఇండివిజువల్ ఎవరైనా ఎట్లయినా, అంటే కుల భావనను తగ్గిద్దాం ఇట్లే ఉండాలనే. కుల భావన తగ్గుద్ది. ఎప్పుడు తగ్గుద్ది అంటే అన్ని కులాలు సమానమైనప్పుడు కుల భావన తగ్గుద్ది. కానీ కులం నిచ్చెన మెట్లలో నువ్వు ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, ఏ కులం వాడు ఆ కులంలో పెళ్లి చేసుకోవాలి, ఏ కులం వాళ్ళు ఆ కులంలో పెళ్లి చేసుకుంటే కులం పోతుందా? లేకపోతే ఒకరి మీద ఒకరు తక్కువ అంటే అంటే ఆ ఫీలింగ్ పోతుందా? పోదు కదా. అందుకే ప్రాబ్లం. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అగ్రకులాలు చేసిన పొరపాట ఇది. ఎప్పుడైతే లోవర్ కులాలకు చేతిచ్చి డెవలప్ చేసి ఉంటే ఈ లోయర్ కులాలు కూడా డెవలప్ అయితే, అరే మీ కులాలలో కూడా ఇంతమంది డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంతమంది కలెక్టర్లు ఉన్నారు, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, మీకేం తక్కువైందని అడగచ్చు. కానీ తెలంగాణ చరిత్ర లేకపోతే ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే ఒక్క ఓబీసీ చీఫ్ మినిస్టర్ లేడు కదా. ఇది బ్యాక్వర్డ్నెస్కు నిదర్శనం కదా. ఈ బ్యాక్వర్డ్నెస్కు కారణం ఎవరు? కుల వ్యవస్థ కదా. కుల వ్యవస్థకు కారణం ఎవరు? మనువు కదా. మనువు అంటే ఆయన ఎక్కడున్నాడో ఎన్నో మనువులు చాలామంది ఉన్నారు. మనువు పేరు చెప్పి చాలామంది వాళ్ళలో వాళ్ళు పెట్టుకున్నారు ఇదంతా అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఆఫ్ కోర్స్ మను అనేవారు ఒకరు కాదు, ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థను నమ్మే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. ఆ వ్యవస్థ ప్రకారం పూజలు చేసే వాళ్ళు ఉన్నారు, వ్యవస్థ ప్రకారం గుళ్ళు కట్టే వాళ్ళు ఉన్నారు, వ్యవస్థ ప్రకారం నడుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు నేనేమంటున్నా, అగ్రకులాలకు ఒక సజెషన్ చేస్తున్నా. కుల వ్యవస్థ పోవాలంటే మీరు ఒకటే పని చేయండి, ఏ కులం వాడు ఆ కులంలో పెళ్లి చేసుకోవద్దు అనే రూల్ తీసుకొస్తే అయిపోతుంది. కులం ఒక్క 2 జనరేషన్లలో కొలాప్స్ అయిపోతుంది. చేయమని చూద్దాం. ఫస్ట్ అగ్రకులాలు మొదలు కదా, అక్కడ నుంచి మొదలు పెట్టమనండి. ఈ దేశంలో 20 సంవత్సరాల తర్వాత కులం ఉంటే నన్ను అడగండి. పేదరికం కులం పోయిందంటే పేదరికం కూడా పోతా ఆటోమేటిక్. కులం పేదరికం 2 అన్నదమ్ములు. ఎంత కులం తక్కువ ఉంటే అంత పేదరికం ఎక్కువ ఉంటుంది. అసలు ఇండియాలో కులం అంటే ఏమిటి? కులం అంటే సామాజిక వాస్తవం, ఒక అణచివేతకు నిదర్శనం. అంటే నన్ను మెయిన్ స్ట్రీమ్లో కలవకుండా, అంటే మెయిన్ స్ట్రీమ్ ఎక్కడైతే మేజర్ నరేటివ్స్ మేజర్ అంటే ఉందో దానిలో భాగం కాకుండా నన్ను అణిచివేస్తూ దూరం దూరం వెళ్ళగొట్టడం, ఐసోలేషన్. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ సెగ్రిగేషన్. ఎవరు చేస్తున్నారు ఇది? అగ్రకులాలు ఎవరు చేస్తున్నారు? కులం ఎవరికైతే అడ్వాంటేజో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకేం ప్రయోజనం? ఎవరు చేస్తున్నారంటే ఏ కులంలో పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, అంటే ఏ కులం వాడు ఆ కులంలో పెళ్లి చేసుకోవాలని చెప్పేవాడు చేస్తున్నాడు. ఇది వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏమిటి? వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటిదంటే ఏ కులం వాడు ఆ కులంలో పెళ్లి చేసుకుంటే వీడు తక్కువ జాతి వాడు తక్కువనే ఉంటే నేను ఎక్కువనే ఉంటా. ఇప్పుడు ఆ ప్రయోజనం, నేను ఎక్కువ ఉన్నా, నేను గ్రేట్, ఐఎమ్ ది చూజన్ పర్సన్ బై ది గాడ్. నువ్వు కాదు, నీకు అవసరం లేదు, నువ్వు ముఖ్యమంత్రి కావద్దు, నువ్వు ఎమ్మెల్యే కావద్దు, నువ్వు ప్రొఫెసర్ కావద్దు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావద్దు, నేనే అన్ని అవుతా, అన్ని తినేస్తా,
అంటే కులాల గురించి ఇట్లా ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ పోదామా? నేనేమంటున్నా అంటే కులాన్ని మీరు అంతం చేయాలనుకుంటే నేను ఇప్పుడే ఒక సజెషన్ చెప్పిన, అది కూడా సాధ్యం కాదనుకుంటే కులాలు ఏ కులాలు ఎంతో నేనేమంటున్నా అంటే మీరేమంటున్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఒక నానుడు ఉంది అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు వీళ్ళు పని చేయరు అందుకే బ్యాక్వర్డ్గా ఉన్నారు అని కొందరు చెప్తున్నారు. అంటే అక్కడక్కడ అక్కడక్కడ అంటున్నారు కదా, మీరు మాకు చెప్పండి ఇగో మీరు పని చేయరు కాబట్టి ఇంత తక్కువ ఉన్నారా భయ్, మీరు పని చేయరు తిరుగుబోతులు లేజీ ఫెల్లోస్ కాబట్టి మీరు ముఖ్యమంత్రులు కాలేదు ఎమ్మెల్యేలు కాలేదు చదువుకోలేదు మా నంబర్ చెప్పండి. మీరు నా మాట అంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు అంత పనికిరాని వాళ్ళు, వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే ఇన్స్టిట్యూషన్లు ఉండవు, చదువులోకి వస్తే చదువు ఉండదు, కొలాప్స్ అయితే వ్యవస్థలు అని చెప్తున్నారు కదా. చాలా ఆర్గ్యుమెంట్ ఈ ఆర్థికంగా ఎందుకంటే నేను చెప్తున్నా కదా బీసీల దగ్గర ఉన్న టాలెంట్ ఈ దేశంలో ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. వాస్తవానికి బీసీలకు కనుక ప్రాపర్ ఎడ్యుకేషన్ కనుక ఇస్తే ఒక జనరేషన్లో 100 నోబెల్ ప్రైజ్లు వస్తాయి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వుడ్స్ ఎగ్జాంపుల్ చెప్పిన, తయారు చేయమనండి ఉక్కుని, ఒక ఇల్లు కట్టమనండి చూద్దాం, ఒక ఇల్లు కట్టమనండి ఎంత డిజైన్ అవసరం ఉంటుందో. అగ్గిపెట్టెలో చీరని తయారు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో, తయారు చేయమనండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సరే మాకు రిజర్వేషన్ వద్దు కులాలొద్దు, నేనేం చెప్తున్నా అంటే ఎవరికి ఏ పని ఎక్కువ అంటే ఎఫిషియెంట్గా చేస్తే ఆ పని ఇద్దాం. ఇప్పుడు అంటే అగ్ర కులాలు మంచిగా ఎడ్యుకేషన్ చెప్పగలుగుతారు అంటున్నారు, మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి, మీరు ఇంకేది మంచిగా ఏ బుద్ధి అయితే అది తీసుకోండి. కానీ మేమేమంటామంటే మాకు మంచిగా పొలం దున్నచ్చు, భారతదేశంలో ఉన్న పొలాలన్నీ మాకే ఇచ్చేయండి, మాకు మంచిగా బట్టలు నేయచ్చు, భారతదేశంలో ఉన్న బట్టల కంపెనీలన్నీ మాకే ఇచ్చండి, మాకు మంచిగా చెప్పులు చేయొచ్చు, భారతదేశంలో ఉన్న చెప్పుల కంపెనీలన్నీ మాకే ఇచ్చేయండి. మరి ఇట్లానే చేద్దాం. మరి వాళ్ళు ఏం కావాలి అన్నీ మీకు ఇచ్చి, మరి అదే కదా, అందుకే మేమేం కావాలి ఏం లేకపోతే అంటున్నాడు. ఏం లేకపోతే మేమేం కావాలనే కదా ప్రశ్న, మేమేం లేదనే కదా. మరి దీని పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఒకటే, కులగణన చేసి ఎవరి దగ్గర ఎంత వాటా ఉందంటే కాంపిటీషన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు క్యాపిటలిజం ఏం చెప్తా అంటే కాంపిటీషన్ అని చెప్తుంది, పోటీతత్వం. సో బీసీలో మీరు లేరు, మెయిన్ స్ట్రీమ్లో మీరు తక్కువ ఉన్నారు, మాకు ఎప్పుడు అంటే మాకు ఇప్పుడు ఊహలలో చెప్తే అర్థం కాదు మా బీసీలకి, ఇప్పుడు కూడా మాకు ఎప్పుడంటే నంబర్తో చెప్పినప్పుడు అర్థమవుతుంది. అదే భారతదేశంలో 1,00,000 మంది ఉద్యోగులు ఉంటే ఈ 1,00,000లో కేవలం 500 మందే మీరు బీసీలు ఉన్నారు అని చెప్పినప్పుడు మాకు కొంచెం కాలుతుంది అన్నట్టు. అప్పుడు ఆ మోటివేషన్ అయితే ఆ మోటివేషన్ నుంచి మేము పనిచేస్తాం అది. సో కాబట్టి ఆ నంబర్ అనే చెప్పాలి. మీరు నంబర్ చెప్పలేకపోతే నేను చెప్పినట్టు ఏ కులం వాడు ఆ కులంలో పెళ్లి చేసుకోవద్దనే రూల్ అన్న తీసుకురండి, లేకపోతే మాకు గొర్రెలు మంచిగా గాయచ్చు, గొర్రెలు మొత్తం మీట్ అండ్ మిల్క్ ఎకానమీ ఇచ్చేయండి, బట్టల కంపెనీలు ఇచ్చేయండి, భూములు ఇచ్చేయండి, మంచిగా దున్నుతాం మేము. మా అంత నాటి మీరే లేరు, మా అంత నాగలు మీరు దున్నలేరు. యంత్రాలు వచ్చినాయి కదా, యంత్రాలు వచ్చినా మీరు నడపలేరు కదా. పోనీ నడపండి, మీరు కార్లు నడపండి చూద్దాం అలాగా, లేకపోతే ట్రాక్టర్లు నడపండి, పొక్లైనర్ నడపండి మాలాగా. ఇంపాసిబుల్. నేను చెప్తున్నా కదా, ఈ దేశంలో అగ్రకులాలు చేసిన ప్రాబ్లం ఏంటంటే నెపోటిజాన్ని. చాలామంది కరప్షన్ని సైడ్ చేస్తారు. కరప్షన్ కన్నా మోస్ట్ డేంజర్ ఏంటంటే నెపోటిజం. నా బంధువు నా తర్వాత జాబ్లోకి రావాలి, లేకపోతే అక్కడ ఒక అవకాశం ఉంది నా బంధువుకే ఇస్తా అనేది. అగ్రకులాల దగ్గర ఒక్కడు టాలెంట్గా ఎదిగితే వాడు ఈ నెపోటిజం వల్ల వాళ్ళు ఏం చేశారంటే కొన్ని 100 మందిని ప్లేస్ చేశారు టాలెంట్ లేకపోవడం వల్ల. దానితోటి వ్యవస్థలు మొత్తం కుప్పకూలిపోయాయి. ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఉండి మీరు బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. పేటెంట్స్ ఇప్పుడు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా దాదాపు అప్పర్ కాస్ట్ చేతిలోనే ఉన్నాయి, కానీ పేటెంట్స్ ఎందుకు లేవు? ఎందుకు నోబెల్ ప్రైజ్ రావట్లేదు? నేను పర్టికులర్గా నోబెల్ ప్రైజ్ని ఎందుకు అడుగుతున్నా అంటే నోబెల్ ప్రైజ్ ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నారు ఆ పదాన్ని? ఎందుకంటే మా దగ్గర అంత పొటెన్షియాలిటీ ఉంది, ఇన్ని రోజులు మాకు రియలైజేషన్ కాలేదు. ఇప్పుడు వస్తున్న రీసెర్చ్, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న మీడియా మూలకు తీసుకెళ్తుంది. ఒక్క యూట్యూబ్ లెసన్ వింటే కొన్ని కోట్ల మంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది ఇవాళ. కాబట్టి ఇవాళ నాలెడ్జ్ డెసిమినేషన్, ఇవాళ అంతకుముందున్న విద్యా వ్యవస్థలు మమ్మల్ని మోటివేట్ చేయలే. కేవలం ఎవరో ఒకరు బీసీలు ఎస్సీలు అక్కడో ఇక్కడోరో ఉస్మానియా లేకపోతే కాకతీయ యూనివర్సిటీలో చదువుకోవచ్చు అంటే ఊళ్ళలో అంటే గ్రామాలలో లక్షల మంది ఉంటే కేవలం 10ల సంఖ్యలో యూనివర్సిటీలకు వచ్చారు. కానీ ఇవాళ ఒక యూట్యూబ్ వీడియో ఊరికి వెళ్తుంది, లక్షల మందికి రీచ్ అవుతుంది, కోట్ల మందికి రీచ్ అవుతుంది. సో కాబట్టి అందరిలో కాన్షియస్నెస్ వచ్చింది, ప్రశ్నించే తత్వం వచ్చింది, మేము బ్యాక్వర్డ్ అనే సోయి వచ్చింది. ఈ దేశంలో మనం మాట్లాడుతున్న కులం కాబట్టి అనివార్యమైన ప్రశ్న ఇది నాకు. కుల వ్యవస్థను, కుల భావనను
కుల భావజాలాన్ని మోస్తున్నది ఎవరు? దానికి రిప్లికగా నిలబడుతున్నది ఎవరు? వాస్తవానికి లోవర్ కాస్ట్లు ఎప్పుడు కూడా కుల భావన లేదు. కుల అస్తిత్వం ఉంటే ఉండొచ్చు. మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా కులాలకు అతీతంగా అన్నదమ్ముల వరుసలు పిలుచుకుంటారు. మీరు అగ్రకులాలు అన్నదమ్ముల వరుసలు విలువమనండి. ఊళ్ళో ఉన్న ఒక ఫ్యూడల్ రెడ్డి కావచ్చు, వెలమ కావచ్చు, కమ్మ కావచ్చు, బ్రాహ్మణ్ కావచ్చు, కింద ఉన్న దళితులు బీసీలను వరుస పెట్టి విలవమనండి. ఇప్పటికీ మీరు ఊళ్ళో వెళ్ళి సర్వే చేయండి. కుల భావన మోస్తుంది ఎవరు? కింద ఉన్న లోవర్ కాస్ట్, అప్పర్ కాస్ట్. లోవర్ కాస్ట్లో కులం అనేది ఏం లేదు, అన్న తమ్ముడు, అన్న అక్క చెల్లె అని పిలుచుకుంటారు. కానీ అప్పర్ కాస్ట్లోనే ఈ భావన ఉంది. పెళ్ళిళ్ళు చేసుకోరు కదా? చేసుకోరు. కానీ ఇప్పుడు అది ఎవరు చెప్పారు మరి మాకు? మీరు ఇట్లా పెళ్లి చేసుకోవద్దని ఎవరు చెప్పారు? మా పంచాంగం కానించి, మా పెళ్లి కానించి మీరే డిసైడ్ చేస్తారు కదా. పోకండి. అందుకే అంటున్నాం కదా, అదే కదా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే కులగణన ద్వారా తెలిసేదే అది. దళితులు రివోల్ట్ అయితే బ్రాహ్మణిజానికి పెద్ద ఒరిగేది ఏం లేదు. కానీ బీసీలు రివోల్ట్ అయితే ఎట్లుంటుందంటే స్వతంత్ర వ్యవస్థలు తయారైతాయి. ఉదాహరణ ఏంటి అని అంటే విశ్వ బ్రాహ్మణులు రివోల్ట్ అయ్యారు బ్రహ్మంగారి తర్వాత. బ్రాహ్మణులు రాకుండా వాళ్ళు సర్వ కార్యాలు నేర్చుకుంటారు. విశ్వబ్రాహ్మణులు తర్వాత విశ్వకర్మలు వాస్తవానికి విశ్వబ్రాహ్మణులు కదా. ఇప్పుడు విశ్వకర్మలు అయ్యారు. మీరు అడగండి ఎక్కడైనా విలేజ్లో విశ్వకర్మలు. వాళ్ళు ముందు నుంచి కూడా విశ్వకర్మలే. వాళ్ళు మధ్యలో విశ్వబ్రాహ్మణ వాదం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ విశ్వకర్మలు అంటున్నారు. సో విశ్వకర్మలు ఏం చేశారంటే బ్రాహ్మణులకు వీఆర్ ఎబో ది బ్రాహ్మణ్స్ అనే కాన్షియస్ని డెవలప్ చేసుకోవడం వల్ల ఒక ప్రక్రియను చేపట్టి పుట్టుక నుంచి చావు వరకు బ్రాహ్మణుడు అవసరం లేకుండా కంప్లీట్గా స్వతంత్ర వ్యవస్థను నడిపిస్తుంది. ఇక్కడ నాకు చిన్న క్లారిఫికేషన్ కావాలి. దళితులు తిరుగుబాటు చేస్తే బ్రాహ్మణీయ వ్యవస్థకు ప్రమాదం లేదన్నారు. లేదు. బీసీలు తిరుగుబాటు చేస్తే ప్రమాదం అన్నారు. ఎస్. ఎట్లా? ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు హిందూ మతంలో సమానత్వం లేదని దళితులు వివిధ మతాలకు వెళ్ళారు. ఇస్లాం వచ్చినప్పుడు ఇస్లాంలోకి వెళ్ళారు. చాతుర్వర్ణ మయాసస్లో వీళ్ళు లేరు కదా. లేరు అనేది ఒక వాదన, ఉన్నారనేది కూడా ఒక చాతుర్వర్ణ మయాసష్టం అని ఆయన అన్నాడు. అవును, మరి అప్పుడు గుర్తించలేదు అంటే వీళ్ళు శూద్రులు ఒక భాగం అన్నట్ల. వాస్తవానికి శూద్రులు ఒక భాగమే, కానీ ఇంకా అణచివేయబడ్డారు. ఇంకా అసలు కౌంట్లెస్ అక్కడ సెటిల్మెంట్స్, సపరేట్ సెటిల్మెంట్. పుట్టుక ఎక్కడ తెలుస్తలేదు ఏడబుట్టిన అనేది. అంటే వాస్తవం చాతుర్వర్ణ వ్యవస్థలో వీళ్ళు లేరు, మరి ఎక్కడ ఉన్నట్లు అని అంటే. ఎందుకంటే బ్రాహ్మణ వ్యవస్థకు ప్రమాదం దళితుల వల్ల లేదు, వీళ్ళు తిరుగుబాటు చేస్తారు వీళ్ళ వల్ల అన్నది కాబట్టి అంటున్నాను. నేనేమంటున్నా అంటే ఇప్పటికి కూడా ఏందనంటే వీళ్ళు చాతుర్వర్ణ వ్యవస్థలో లేరు అంటే హిందూ మతంలో దళితులు ఎందుకు కేటగిరీ అంటే ఐడెంటిఫై చేస్తున్నారు? హిందూ మతంతో దళితులు ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నారు? ఇప్పుడు దళిత గోవిందం అని ఎందుకు పెడుతున్నారు? వీళ్ళు హిందువులు కానప్పుడు మీరు ఎందుకు మరి ముస్లింలకు ప్రీచ్ చేయండి చూద్దాం. వీళ్ళు హిందువులో భాగమే, కానీ రైటింగ్లో ఎక్స్క్లూడెడ్ కాబట్టి గుర్తించలేదు. ఒక్కొక్కసారి గుర్తించబడతారు, ఒక్కొక్కసారి గుర్తించబడరు. కానీ దళితులు కూడా హిందూయిజంలో భాగమే కాబట్టి దళితులు హిందూయిజంలో ఈక్వాలిటీ లేదని వివిధ మతాలకు వెళ్ళిపోయారంట. కానీ బీసీలు అలా వెళ్ళలేదు. బీసీలు ఏం చేశారంటే స్వతంత్ర వ్యవస్థలు తయారు చేశారు. పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్. సో అట్లే ప్రతి కులం అందుకు నార్త్లో యాదవులు ఎందుకు పవర్ఫుల్ అంటే నార్త్లో జంధ్యం కోసం యాదవులు యుద్ధం చేశారు. మొత్తం కొన్ని వందల మంది చనిపోయారు జంధ్యం మాకు కావాలని. మీకు శివాజీ ఎగ్జాంపుల్ కూడా మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కనబడుతుంది. శూద్రుడు కాబట్టి జంధ్యం లేదు, కాబట్టి క్షత్రియుడు కావాలంటే జంధ్యం కావాలి. కాబట్టి జంధ్యం ఉంటేనే రాజు వాళ్ళ ప్రకారం. కాబట్టి ఈ పూజ అంటే రాజు కారనేషన్ అంటే పట్టాభిషేకం కోసం కంకుబట్టు అనే ఒక బెంగాలీ బ్రాహ్మణుడికి ఆ టైంలో 6 లక్షల రూపాయల సంభావన ఇచ్చి బెంగాల్ నుంచి అంటే మహారాష్ట్ర బ్రాహ్మణులు ఎవరు చేయకపోతే ఆ క్రతువును ఎవరు నిర్వహించకుంటే బెంగాల్కి వెళ్ళి బెంగాల్ నుంచి తీసుకొని వస్తే ఆయన 6 లక్షల రూపాయలు తీసుకొని ఎడమ కాలు బొటనవేలుతోటి తిలకం దిద్ది పట్టాభిషేకం చేశాడు. డాక్యుమెంట్స్ ఇది మీరు వెల్ నోన్ ఫ్యాక్ట్ ఇది. అంటే ఎందుకని ఇప్పుడు మనం మాట్లాడినంత మనం ఎస్ ఆఫ్ కోర్స్ చాలా బుక్లలో కోట్ చేయబడ్డది. ఈవెన్ ఇట్ వాజ్ హ్యాపెండ్ విత్ ది సాహు మహారాజ్ ఆల్సో. దానికోసమే ఆయన వెరీ లాంగ్ కాదు, 16వ శతాబ్దమే, వెరీ ఈజీ. కానీ ఇవాళ దాన్ని డిఫరెంట్గా పోర్ట్రే చేస్తున్నారు. ఓకే, అంటే శివాజీ కేవలం ముస్లింలతో యుద్ధం చేశారు. ఎట్లా బ్రాహ్మణ వ్యవస్థ ప్రమాదం దగ్గర మనం మాట్లాడుతున్నాం. ఆ విషయం నేనేమంటే బీసీలు రివోల్ట్ చేస్తే మొత్తం గుళ్ళు అన్ని కూడా టేక్ ఓవర్ చేయబడతాయి. బీసీలు తీసుకుంటారు అన్ని కూడా టేక్ ఓవర్ చేయబడతాయి. ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా గుళ్ళు ఉన్నాయి. ఉదాహరణకు ఒక రిపోర్ట్లు నేను చదివాను, అమెరికాలో దాదాపు 2000 టెంపుల్స్ ఉన్నాయనేది ఒక అంచనా. వాస్తవంగా తెలియదు, ఒక 2000 మంది కూడా బ్రాహ్మణ పూజారులే ఉన్నారు.
భారతదేశంలో టెంపుల్స్ అయితే లెక్కేలేదు. వీటిలలో కూడా చాలా దాదాపు 99.99 బ్రాహ్మిన్స్ ఉన్నారు. వీటిలలో టేక్ ఓవర్ చేస్తే రిజర్వేషన్ పెట్టమని బీసీలు ఉద్యమం చేస్తే ఒక 10% 20% పెడితే ఇప్పుడు తిరుపతి టెంపుల్స్లో ఎంత పెద్ద టెంపుల్ అది, ఒక ప్రీస్ట్వుడ్ పదవి ఏమని చూద్దాం. సో కాబట్టి బీసీలు రివోల్ట్ చేస్తే టెంపుల్ క్యాప్చరింగ్ అయితే బ్రాహ్మణుల హోల్డ్ పోతుంది, వాళ్ళ అస్తిత్వం పోతుంది. ఒక రకంగా ఏంటంటే బ్రాహ్మణ కులం అనిలేట్ అయిపోతుంది, అంటే ఆచారాలు అవన్నీ కూడా పోతాయి. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు ఇవన్నీ పోవడం. అందుకే ఎవరికి ఏ కులానికైనా కూడా తన ఉనికిని అస్తిత్వాన్ని అలా కాపాడుకోవాలని ఉంటుంది, అలా తప్పు లేదు. కానీ ఒకరికన్నా ఒకడు గొప్పవాడు, వాడు బతకద్దు నేనే బతకాలనడమే మూర్ఖత్వం. ఆ మూర్ఖపు ఆలోచనల నుంచి అగ్రకులాలు బయటకు రానంత కాలం కులం అట్లే ఉంటుంది. కుల వ్యవస్థ మీద డిఫరెంట్ కులం, ఇవాళ కుల గణన వచ్చింది, రేపు ఇంకా కులం మీద ఎలాంటి డిబేట్ వస్తుందో కూడా తెలియదు మనకి. అంటే రీసెర్చ్ జరిగినా కొద్దీ డిబేట్ వస్తూనే ఉంటుంది, కులం చర్చలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి కులం రూపమాపాలంటే ఫస్ట్ అగ్రకులాలే ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. కింది కులాలు ఏది అడుగుతుందో వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్. అరే మీరు అడుగుతున్నారుగా, అణిచివేయబడ్డారు తరతరాలుగా, మీకు ఇది ఇస్తున్నాము, మీరు చెయ్యండి, మీకు ఇన్ని ఇచ్చినాం, మీకు రిజర్వేషన్ ఇచ్చినాం, కులగణన ఇచ్చినాం, ఇంకా ఎందుకు బ్యాక్వర్డ్ అని మీరు క్వశ్చన్ చేయండి, మమ్మల్ని మీకు అవకాశాలు ఇచ్చినామని క్వశ్చన్ చేయండి. కానీ అలా క్వశ్చన్ చేయట్లేదు. ఇస్తే విడిపోతారు, దేశం ముక్కలైపోతుంది, దేశ సమగ్రతకే డేంజర్. ఇవాళకి శూద్రులే మెజారిటీ మిలిటరీలో మేమున్నాం. ఎంతమంది అగ్రకులాలు ఉన్నారు మిలిటరీలో లెక్క తీయండి. దేశాన్ని ఎవరు కాపాడుతున్నారు? అక్కడ జవాను, ఇక్కడ కిసాన్, మొత్తం మేమే. జవాను మేమే, కిసాన్ మేమే. మరి మీరు జవాన్ గారు కిసాన్ గారు మధ్యలో ఉండి బిజినెస్ చేసి, లేకపోతే పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో ఉండి ఇవన్నీ కాకమ్మ కథలు చెప్తా అంటే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? దీనికి కులగణనకు ప్రత్యామ్నాయ మార్గం అని ఉందా? కులగణన చేయవలసిందేనా? 100% కులగణన చేయాల్సిందే. ఏ కులం ఎంతుంది కులగణన కాదు, ఇంటి పేరుతో సహా వేయాలి. నన్ను అడిగితే తప్పేంది? మీకు అంత భయం ఉంటే ఇంటి పేరుతో సహా వేయండి, గోత్రంతో సహా వేయండి. తప్పేందంటే ఒక లెక్క బయటకు వస్తే తప్పేందంటే ఒక లెక్కకు గంత భయపడడం ఎందుకు అంటున్నా నేను. అంటే లెక్కలో ఏమైనా దయ్యం ఉందా, భూతం ఉందా, అతీతమైన శక్తి ఉందా? లేదు కదా. కాబట్టి లెక్కలు వచ్చినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరి అస్తిత్వం ఎంత అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు ఫేర్ కాంపిటీషన్ డెవలప్ అవుతుంది. నేనేమంటుంటే ఇన్ఫేర్ అంటే రివర్స్గా లేకపోతే రిలేటివ్ డిప్రివేషన్కు గురవుతామని అగ్రకులాలు ఎప్పుడు భావించద్దు. ఇది ఫేర్ కాంపిటీషన్కి దారితీస్తుంది, భారతదేశ అభివృద్ధికి ఒక రకంగా పెద్ద కృషి చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. భారతదేశంలో కులగణన ఎందుకు చేయాలి, చేయవలసిన అవసరము అనివార్యత ఉందా, ఉంటే ఎందుకు, ఎట్లా, దాని పర్యవసనాలు, దాని ప్రభావాలు, పరిణామాలు ఎట్లా ఉంటాయనే తదితర అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు, ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.